కేంద్రం నిధుల సహకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతర సమీక్షలతో పోలవరం ప్రాజెక్టు ద్వారా 2018 చివరి నాటికి నీటిని అందిస్తామని దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు స్పష్టం చేశారు. 3 రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ వెళ్లిన మాణిక్యాలరావు కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, దత్తాత్రేయ, అశోక్ గజపతిరాజుతో సమావేశమయ్యారు. తాడేపల్లిగూడెంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్, ఈఎస్ఐ ఆసుపత్రి 100 పడకలకు పెంపు, ఎన్ఐటీ శాశ్వత నిర్మాణాలపై విజ్ఞప్తి చేశారు. ఇవాళ మానవ వనరుల మంత్రి ప్రకాష్ జవదేకర్, పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి అనంత్ కుమార్తో భేటీ కానున్నారు. శుక్రవారం భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో సమావేశమై పార్టీ సంస్థాగత విషయాలపై చర్చించనున్నారు. రాష్ట్రంలో ఇంకా ఉన్న కమిటీలు కానీ లేదు అక్కడ ఉన్న లోకల్గా ఉన్న పరిస్థితులు ఇవాళ పెద్ద ఎత్తున బూత్ కమిటీలు మనం అపాయింట్ చేసుకునే పరిస్థితి. ఏదైతే వెంకయ్యనాయుడు గారి మాటలో చెప్పాలంటే నరేంద్ర మోడీ గారు ప్రతి ఇంట్లోనూ కూడా ఉన్నాడు. ఇవాళ వెనకాల భారతీయ జనతా పార్టీ వెళ్ళవలసిన అవసరం ఏదైతే ఉందో దాన్ని మరింత వేగవంతం చేయటం కోసం ఏ రకమైన సహకారం కేంద్రం నుంచి తీసుకుని ఎట్లా ముందుకు వెళ్ళాలనే విషయంలో కొంత ఆలోచించడం కోసం కూడా ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ పూర్తి సమన్వయంతో పరిపాలన జరుగుతుంది. దీనికి సంబంధించి ఏ రకమైన హడ్డిల్స్ ఇబ్బంది కూడా లేదు. రాష్ట్రం కూడా ప్రగతి పదంలో ముందుకు వెళ్తుంది. చాలా లోటు పరిస్థితుల్లో కూడా ఇవాళ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కానీ ఈ రైల్వే ప్రాజెక్టులని పూర్తి చేసుకునే విధంగా కానీ పెద్ద ఎత్తున దేశం మొత్తం మీద అత్యంత ఎక్కువగా ఎన్ఆర్జీఎస్ నిధులను ఉపయోగించుకోవటంలో కానీ అర్బన్ హౌసింగ్ కానీ రూరల్ హౌసింగ్ కానీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని కానీ ఇవన్నిటిని కూడా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపయోగించుకుంటూ ఉంది. దీనికి కేంద్రం కూడా పెద్ద ఎత్తున సహకరిస్తుంది. అట్లనే రెండు పార్టీలు కూడా కలిసి పనిచేసే విషయంలో ఏ రకమైన ఇబ్బంది లేకుండా ముందుకు సాగుతున్నాం.